హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. మంచిగా చేద్దాం, ఒకసారి వినండి ఫ్రెండ్స్. ద ప్రోడక్ట్ ఆఫ్ టూ కాంజిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ 2808 అయితే వాట్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద నెక్స్ట్ టూ కాంజిక్యూటివ్ ఆడ్ నంబర్స్ ఎంత అని అడిగాడండి. రెండు వరుస సరి సంఖ్యల మధ్య లబ్ధము 2808 అయితే కనుక వాటి తర్వాత వచ్చే బేస్ సంఖ్యల మధ్య లబ్ధం ఎంత అని అడిగాడు. ద బెస్ట్ మెథడ్ ఏంటో మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే రెండు వరుస సరి సంఖ్యల లబ్ధము, రెండు వరుస బేస్ సంఖ్యల లబ్ధం అనేటప్పుడు ఇలా 2 డిజిట్స్ పై బార్ పెట్టుకోవాలండి. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, 28 కి దగ్గరగా ఉండేటువంటి స్క్వేర్ నెంబర్ ఎంత అంటే కనుక 25. 25 రూట్ ఎంత అంటే 5. సో నేనేం చెప్తున్నానంటే 50 తో స్టార్ట్ చేస్తున్నాను. 50 తర్వాత వచ్చే నెంబర్ ఏంటంటే 52, తర్వాత 54, తర్వాత 56, 58. ఇవన్నీ కూడా ఏంటంటే ఈవెన్ నంబర్స్, అవునా? సో ఈ రెండు వరుస సరి సంఖ్యల మధ్య లబ్ధమే ఇది వస్తుందంట. నేను ఎందుకు 15 క్యాన్సిల్ చేశానో మీకు తెలుసా? 0తో పెట్టుకుంటే ఎలాంటి నెంబర్ అయినా లాస్ట్ లో మనకి ఏమొస్తుంది, రిజల్ట్ అనేది 0 ఇస్తుంది. సో ఇక్కడ 0 లేదు, ఏముంది, 8 ఉంది. సో నేను 50తో పెట్టుకోవట్లేదు. ఈ రెండు గమనించండి డియర్ ఆస్పిరెంట్స్. 2 4 ఎంత అంటే 8, యూనిట్స్ ప్లేస్ 8 సరిపోయింది. ఇంకెక్కడైనా 8 వస్తుందంటే 6 4 24, ఇది పని కావట్లా. 6 8 48, యూనిట్స్ ప్లేస్ 8, అవునా? సో చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ 8 వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది. మరి ఏం చేద్దామంటే బైనరీ మెథడ్ లోకి వెళ్దాం. 5 2 కలిపితే ఎంత అంటే 7, 5 4 కలిపితే ఎంత అంటే 9. సో 9 ఏళ్ళ 63 అంటే కనుక సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 వస్తుందండి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇది 9 వస్తే ఇది యాక్సెప్ట్ చేస్తామండి. సరే 2 8 10 18 18 అంటే 1 + 8 9, 18 27 36, 9 మల్టిపుల్స్ అన్ని 9 రిజల్ట్స్ ఇస్తాయి. అంటే ఈ రెండుతో పెన్ పెట్టుకునే ఉద్దేశం లేదు. సో 52 54 చేస్తే సరిపోతుంది. దాని తర్వాత వచ్చేటువంటి ఆడ్ నెంబర్స్ ఏంటంటే 55 57. ఈ 55 57 మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 3135 అవుతుందండి. ఓకేనా? సో చూసుకుంటే దీని యొక్క ప్రొసీజర్ ఏంటనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, డియర్ ఫ్రెండ్స్ చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, 2808 కదా, ఇది 2 డిజిట్స్ పై బార్ పెట్టుకొని ఇలా సాల్వ్ చేద్దాం సెకండ్ మెథడ్ లో. సో 5 5 ఎంత అంటే కనుక 25, మైనస్ చేస్తే ఏమవుతుందంటే 3 అవుతుందండి. బార్ పెట్టుకుంటే కనుక మనం 08 దించేసుకుంటే 5 5 కలిపితే 10 అవుతుంది. దీని తర్వాత వచ్చే నెంబర్ రావాలి, కాంజిక్యూటివ్ నెంబర్ రావాలి, 309 రావాలంటే 3 వేస్తే సరిపోతుందండి. అండర్స్టాండ్? 3తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 309 వస్తుందండి. 3 3 9 0, అలాగే 3 0 0, 3 1 3 సరిపోయిందండి. దీని ప్రిసీడింగ్ నెంబర్ ఏంటి అంటే 52, దీని ఫాలో నెంబర్ ఏంటంటే 54. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుందండి. వాడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే దీని తర్వాత వచ్చే నెంబర్ ఏంటి అంటే 55 × 57, రెండు వరుస బేస్ సంఖ్యలు కాబట్టి మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 3135 అవుతుందండి. దీని యొక్క ప్రొసీజర్ ఏంటంటే థర్డ్ మెథడ్ లో x × x + 2 = 2808. ఇది సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్.